పెద్దల పట్ల గౌరవం లేని పుట్టమధు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబు స్వర్గీయ శ్రీపాదరావుపై ఇష్టానురీతిలో మాట్లాడితే తాము అంతకన్నా ఎక్కువ అసభ్య పదజాలంతో దూషిస్తామని మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సెంటనరీ కాలనీలోని ఐఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఆయన వాడిన భాషను మేము వాడాలనుకుంటే అంతకన్నా ఎక్కువ అసభ్య పదజాలంతో దూషించగలమని హెచ్చరించారు. పుట్టమధుకు గతంలో చాలాసార్లు చెప్పడం జరిగిందని, తన ప్రవర్తన మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్డెక్కితే పరిస్థితి మరోలా ఉంటుందని అన్నారు. కార్యకర్తలు కానీ ఏ రోజైనా వ్యక్తిగతంగా నీ కుటుంబం గురించి మాట్లాడినా? ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలే. నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వు అరే అంటే మేము లంజ కొడుక అంటామనేది ఏదైతే అన్నో ఇప్పటి వరకు అనలే. రాబోయే రోజులు అనాల్సి వస్తుంది నీ మాట్లాడే పద్ధతిని బట్టి. పుట్ట రాజలింగు గురించి ఎవరైనా మాట్లాడిందా? పుట్ట రాజలింగు చరిత్ర ఈ ప్రాంతంలో తెలియదా? పెద్దలు శ్రీపాదరావు చరిత్ర నాకు తెలుసు, నేను చదువుతా. శ్రీపాదరావు చరిత్ర ఏం చదువుతావు? ఎమ్మెల్యేగా గెలిచిండేనా? స్పీకర్గా పనిచేసిండేనా? ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిండేనా? ఈ విషయాలన్నీ తెలుసు ప్రజలకి. కానీ పుట్ట రాయలింగ్ ఏం చేసిండో కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అంటే పుట్టమధుగా నేను ఒక మాజీ శాసనసభ్యునిగా, ఒక మాజీ మంత్రి, నీ పక్కకు మాజీ మంత్రి పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. నీ మాట్లాడే తీరు ఆయన నచ్చలేదు అని చెప్పని బయట పక్కకు వచ్చిన తర్వాతనే చెప్తా ఉన్నాడు ఆయన. అంటే నీ మతిస్థితితో కోల్పోయి నువ్వు మాట్లాడుతున్న తీరు నీ పక్కకున్న మీ నాయకుడికే నచ్చలే. అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, మా వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అవుతుందా? అంటే నువ్వే చేయాలి తప్ప మా వాళ్ళు చేయకూడదా? అంటే వాళ్ళందరూ కలిసి చేసుకుంటా అన్నప్పుడు నువ్వెందుకు వారికి సహకరించలేదు? ఆ రోజు గ్రామంలో మాట్లాడుకున్న తర్వాత వారందరూ కలిసి పోలీస్ పరంగా కూడా మీరు పోలీస్ పరంగా కూడా మాట్లాడుతూ ఉన్నావు. పోలీసు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని చెప్పని వారందరికీ సూచన చేస్తే పోలీసు వారిని కూడా అక్కసు కక్కుతా ఉన్నావు నువ్వు. అంటే అధికారంలో ఉన్నప్పుడు నీ డైరెక్షన్లో నడిచిండ్రు, ఇప్పుడు నా డైరెక్షన్లో నడవాలని చెప్పని ఇంకా నీ ఆకాంక్ష ఇక కల్లో కూడా నెరవేరదని చెప్పని హెచ్చరిక చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మంత్రి నియోజకవర్గంలో నీకు స్థానం లేదు. నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఆ పుట్టలోకి వెళ్ళి పావచ్చే రోజు దగ్గర పడ్డది, కాటేసే రోజు దగ్గర పడ్డది. పుట్ట పలిగిపోతుందని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఖబర్దార్ పుట్టమధు.